వాయమ్మనే ఏం చలి పాడైంది గింతగానం సల ఇక పొద్దు ఊకితే చాలు ఎట్లా చలి పెడుతున్నది ఈ దరగాలు దచ్చుడు ఏడ ముట్టుకున్న ఈగం ఇక బయటకు వచ్చేటట్టుందా చెప్పుండ్రి మీరే ఇక గందు గురించనే ముసలి ముడుగోళ్ళు చిన్నపొలగాళ్ళు బయటకు రాకుర్రి సూటర్లు వేసుకోండి చలిమంటలు కాసుకోండి గంతే గాని బయటకు రాకుండ్రుల్లా ఇంకా 3-4 వద్దుల దాకా ఇంకా చలి బాగున్నదట ఇక 3-4 వద్దుల కంచెలి బాగానే అవుతున్నది ఇక ఇంకా 2-3 రోజులు కూడా బాగానే ఉన్నదని వాతావరణ కేంద్రం చెప్పుకొచ్చింది ఏదేమైనా భద్రంగుండురులా చలి బాగున్నది తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నదుల్లా తూర్పు ఆగ్నేయం నుంచి తెలంగాణ దిక్కు గాలులు ఈస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలుపుకొచ్చింది ఇక రాత్రి కాకుండా పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని రానున్న 3 వద్దులలో చలి ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించింది ఇక రాష్ట్రంలో మస్తు జాగాలలో సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వెల్లడించిందిలా ఇక ఐతారం గోలుగైతే కొన్ని జాగాలలో అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనాయి ఆదిలాబాద్ లో 13.1 డిగ్రీలు మెదక్ల 14.3 రంగారెడ్డిల 15.7 హైదరాబాద్ లో 16.2 కరీంనగర్ ఖమ్మం వరంగల్ జిల్లాల 17 చొప్పున ఇట చెప్పుకుంటా పోతే ఇంకా కొన్ని జాగాలల్లో ఇక 20 డిగ్రీల మీదనే కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది గాలిలో 50% తేమ నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలుపుకొచ్చింది ఇక రానున్న రోజులల్లో చలి ఇంకింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపింది ఏదేమున్నా పైలంగా ఉండుర్రి అది చూసినారులా ఎంత చలి ఉన్నదో ఒకటేకై తలిగింది గదనుల్లా ఇక ఏడోళ్ళాడ చెద్దర్లు కప్పుకొని చలిమంటలు వేసుకొని ఆగుతా ఉన్నారు ఎంత చలిమంటలు వేసుకొని చెద్దర్లు కప్పుకున్నా కూడా ఈ చలితోటి దాలేటట్టే లేకపాయే కదా కథ పాడైపోను ఇక ముసలి ముడుగోళ్ళ ఉంటే ఇంత జరం లోపలనే ఉండుర్రి పొద్దుగూకితే బయటకు రావద్దు పొద్దుగూకితేంది పగటిలి కూడా చలి గజగజ వణికిస్తున్నది అనుకోరాదు గంత అన్నలం ఉన్నది చలి ఇక కాబట్టి చిన్నపొలగాండ్లు ముసడి ముడుగోళ్ళు ఇక చలికాలం పోయేదాకా జర పైలంగా ఉండుది ఇక రాష్ట్రంలో ఈ నెల 20 తారీఖు దాకా చలి వాతావరణం గిట్నే కొనసాగుతుందట ఇక పొద్దుగాల పొగ మంచు కూడా ఏర్పడుతుందట అటవీ ప్రాంతాలైన ఆదిలాబాద్ మెదక్ అసొంటి జాగాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం బాగానే ఉన్నదట ఏదేమైనా భద్రంగుండురుల చలికాలం